హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలక్ట్రికల్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో గోడౌన్ వైరింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇందులో మనకు 3 బల్బులు, ఒకటి 1 వే స్విచ్, 2 2 వే స్విచ్ అనేది కావాలి. గోడౌన్ వైరింగ్ వల్ల యూజ్ ఏంటంటే మనకు కావాల్సిన రూమ్లో బల్బ్ ఆన్ చేస్తే మిగిలిన రూమ్లో బల్బులు అనేది ఆఫ్ అవుతుంది. సో అందుకోసం ఈ వైరింగ్ అనేది యూజ్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడు 3 రూమ్లు ఉన్న గోడౌన్కి వైరింగ్ చేద్దాం. గోడౌన్ వైరింగ్లో ఏ రూమ్లో ఏ మెటీరియల్ వాడుతున్నామో తెలుసుకుందాం. ఫస్ట్ రూమ్లో ఒకటి 1 వే స్విచ్, ఒక బల్బ్ అనేది కావాలి. సెకండ్ రూమ్లో ఒకటి 2 వే స్విచ్, ఒక బల్బ్ అనేది కావాలి. మూడో రూమ్లో 2 వే స్విచ్ ఒకటి, ఒక బల్బ్ అనేది కావాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వైరింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ న్యూట్రల్, సప్లై నుంచి న్యూట్రల్ వైర్ను డైరెక్ట్గా బల్బ్కి కనెక్ట్ చేయాలి. అలాగే బల్బ్ నుంచి మరొక బల్బ్కి కనెక్ట్ చేయాలి. అలాగే బల్బ్ నుంచి మరొక బల్బ్ కూడా న్యూట్రల్ని కనెక్ట్ చేయవలసి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ న్యూట్రల్ని సప్లై నుంచి ఫస్ట్ రూమ్లోనే బల్బ్ కనెక్ట్ చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ రూమ్లో ఉండే బల్బ్ కూడా న్యూట్రల్ పైన కనెక్షన్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా మూడో రూమ్లో ఉండే బల్బ్ కూడా న్యూట్రల్ కనెక్షన్ అనేది చేయవలసి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా సప్లై నుంచి న్యూట్రల్ వైర్ డైరెక్ట్గా బల్బ్ కనెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా సెకండ్ రూమ్లో ఉండే బల్బ్ కూడా న్యూట్రల్ కనెక్ట్ చేయడం జరిగింది. మూడో రూమ్లో ఉండే బల్బ్ కూడా న్యూట్రల్ కనెక్షన్ అనేది చేయడం జరిగింది. నెక్స్ట్ స్విచెస్కి ఫేస్ కనెక్షన్ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. ఫేస్ వైర్ ఇప్పుడు సప్లై నుంచి ఫేస్ వైర్ని స్విచ్ టు స్విచ్కి మాత్రమే ఇప్పుడు కనెక్ట్ చేద్దాం. తర్వాత బల్బ్ కనెక్ట్ చేద్దాం. ఓకే, సప్లై నుంచి ఫేస్ వైర్ని ఫస్ట్ రూమ్లో ఉండే స్విచ్కి కింద టర్మినల్కి బిగించాలి. ఓకే, నెక్స్ట్ స్విచ్ పై టర్మినల్ నుంచి సెకండ్ రూమ్లో ఉండే 2 వే స్విచ్ మధ్యలో టర్మినల్ కనెక్ట్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ రూమ్లో ఉండే 2 వే స్విచ్ కింద టర్మినల్ నుంచి థర్డ్ రూమ్లో ఉండే 2 వే స్విచ్ మధ్యలో టర్మినల్కి కనెక్ట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ నుంచి ఫేస్ వైర్ని ఎలా కనెక్ట్ చేసామో తెలుసుకుందాం. సప్లై నుంచి ఫేస్ వైర్ని ఫస్ట్ రూమ్ నుండి 1 వే స్విచ్ కింద టర్మినల్ కనెక్ట్ చేసాం. అదేవిధంగా 1 వే స్విచ్ పై టర్మినల్ నుంచి సెకండ్ రూమ్లో ఉండే 2 వే స్విచ్ మధ్యలో టర్మినల్ కనెక్ట్ చేసాం. సెకండ్ రూమ్ నుండే 2 వే స్విచ్ కింద టర్మినల్ నుంచి మూడో రూమ్లో ఉండే 2 వే స్విచ్ మధ్యలో టర్మినల్కి కనెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ స్విచ్ల నుంచి బల్బ్కి ఫేస్ వైర్ని ఎలా కనెక్ట్ చేయాలో తెలుసుకుందాం. సెకండ్ రూమ్లో ఉండే 2 వే స్విచ్ పై టర్మినల్ నుంచి ఫస్ట్ రూమ్లో ఉండే బల్బ్ కనెక్ట్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ రూమ్లో ఉండే 2 వే స్విచ్ పై టర్మినల్ నుంచి సెకండ్ రూమ్లో ఉండే బల్బ్కి కనెక్ట్ చేయాలి ఫేస్ వైర్ని. ఓకే ఫ్రెండ్స్, థర్డ్ రూమ్లో ఉండే 2 వే స్విచ్ కింద టర్మినల్ నుంచి మూడో రూమ్లో ఉండే బల్బ్కి ఫేస్ వైర్ని కనెక్ట్ చేయాలి. ఓకే
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు 2 వే స్విచ్ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకుందాం. సప్లై నుంచి ఫేస్ వైర్ స్విచ్ కింద టర్మినల్కి వస్తుంది ఫస్ట్ రూమ్లో. ఇక్కడ మనం స్విచ్ ఆన్ చేయగానే ఈ 2 టర్మినల్స్ అనేది ఒకటయ్యి స్విచ్ పై టర్మినల్ నుంచి ఫేస్ వైర్ సెకండ్ రూమ్ నుండి 2 వే స్విచ్ మధ్యలో టర్మినల్కి వస్తుంది. ఇక్కడ 2 వే స్విచ్ మధ్యలో టర్మినల్ పై టర్మినల్ ఒకటయ్యి ఫేస్ వైర్ అనేది ఫస్ట్ రూమ్లో ఉండే బల్బ్కి అనేది వెళ్తుంది. అప్పుడు ఇక్కడ బల్బ్ అనేది వెలుగుతుంది. నెక్స్ట్ సెకండ్ రూమ్లోకి వచ్చిన తర్వాత స్విచ్ అనేది ఆన్ చేయగానే స్విచ్ పై టర్మినల్ మధ్యలో టర్మినల్ అనేది వేరవుతుంది. నెక్స్ట్ మధ్యలో టర్మినల్ కింది టర్మినల్ అనేది ఒకటయ్యి ఫేస్ వైర్ అనేది మూడో రూమ్లో ఉండే 2 వే స్విచ్ మధ్యలో టర్మినల్కి వస్తుంది. అక్కడ నుంచి 2 వే స్విచ్ ఫస్ట్ టర్మినల్ నుంచి సెకండ్ రూమ్లో ఉండే బల్బ్కి అనేది వెళ్తుంది ఫేస్. అప్పుడు ఈ సెకండ్ రూమ్లో ఉండే బల్బ్ అనేది వెలుగుతుంది. నెక్స్ట్ మనం మూడో రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం స్విచ్ ఆన్ చేయగానే ఫస్ట్ టర్మినల్ సెకండ్ టర్మినల్ వేరవుతుంది. సెకండ్ టర్మినల్ మూడో టర్మినల్ అనేది ఒకటై ఫేస్ వైర్ అనేది మూడో రూమ్లో ఉండే బల్బ్ అనేది వెళ్తుంది. అప్పుడు ఆ బల్బ్ అనేది వెలుగుతుంది. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు గోడౌన్ వైరింగ్ ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. మనం ఫస్ట్ రూమ్లోకి వచ్చిన తర్వాత స్విచ్ అనేది ఆన్ చేయగానే మనకి ఇక్కడ ఉండే బల్బ్ అనేది వెలుగుతుంది. నెక్స్ట్ సెకండ్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ 2 వే స్విచ్ ఆన్ చేయగానే అక్కడ ఉండే బల్బ్ అనేది వెలిగి ఫస్ట్ రూమ్లో ఉండే బల్బ్ అనేది ఆఫ్ అవుతుంది. నెక్స్ట్ మనం మూడో రూమ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే 2 వే స్విచ్ అనేది ఆన్ చేయగానే మూడో రూమ్లో ఉండే బల్బ్ అనేది వెలిగి ఫస్ట్ సెకండ్ రూమ్లో ఉండే బల్బులు అనేది ఆఫ్ అవుతాయి. నెక్స్ట్ గోడౌన్ నుంచి వెనక్కి వచ్చేటప్పుడు మూడో రూమ్లో ఉండే స్విచ్ని ఆఫ్ చేయగానే మూడో రూమ్లో ఉండే బల్బ్ ఆఫ్ అయ్యి సెకండ్ రూమ్లో ఉండే బల్బ్ అనేది వెలుగుతుంది. నెక్స్ట్ మనం సెకండ్ రూమ్కి వచ్చిన తర్వాత సెకండ్ రూమ్లో ఉండే స్విచ్ని ఆఫ్ చేయగానే సెకండ్ రూమ్లో ఉండే బల్బ్ ఆఫ్ అయ్యి ఫస్ట్ రూమ్లో ఉండే బల్బ్ అనేది వెలుగుతుంది. నెక్స్ట్ ఫస్ట్ రూమ్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ రూమ్లో ఉండే స్విచ్ని ఆఫ్ చేయగానే ఫస్ట్ రూమ్లో ఉండే బల్బ్ అనేది ఆఫ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో గురించి మీకు ఏమైనా సందేహాలున్నా కామెంట్ పెట్టండి, తప్పకుండా సమాధానం ఇస్తాను. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.